ఓ నేతన్నా, కార్మికుడు కాదు అంటారు నిన్ను. కళాకారుడివి అంటారు నిన్ను. చేనేత కళాకారుడివి అంటారు నిన్ను. రాత్రింబవళ్ళు నేత నేస్తూనే ఉంటావు. కుటుంబం కోసం ఒళ్ళు హోనం చేసుకుంటూనే ఉంటావు. పెద్ద పెద్ద అంచుల చీరలు నేస్తావు నువ్వు. అయినా సరే చిన్న చిన్న ఆశలు కూడా తీర్చుకోలేవు నువ్వు. లక్షల రూపాయల చీరలు నేస్తావు నువ్వు. కానీ దానికి వచ్చిన మజూరీ సరిపోక అప్పుల కోసం పరిగెడతావు నువ్వు. అగ్గిపెట్టెలో చీరను బంధిస్తావు నువ్వు. అప్పుల ఊబిలో కూరికిపోయి అవమానం తట్టుకోలేక ఆత్మహత్యే శరణ్యం అంటావు నువ్వు. నేతలు లేకపోయినా వేరే పని చేతకాక ఎవరైనా పొడిగిస్తే చాలని ఆశగా ఎదురుచూసే అమాయకుడివి నువ్వు. ప్రభుత్వాలు పట్టించుకోవు నిన్ను. ఇది ఇలాగే కొనసాగితే కొన్ని రోజులకి నేతన్న అనేవాడు కనుమరుగైపోతాడు. నీ బాధలు ఎవరికి చెప్పుకుంటావు నేతన్నా? నీ కన్నీళ్ల రూపంలోనే నీ బాధలను కూడా వదిలేస్తావు. కానీ ప్రాణం పోయినా ఈ నేతను మాత్రం వదలను అంటావు. భారతదేశంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద పరిశ్రమ చేనేత పరిశ్రమ. అలాంటి పరిశ్రమ ఇప్పుడు కష్టాల ఊబిలో కొట్టుమిట్టులాడుతుంది. నేతన్నకి చేతి నిండా పని లేదు. పొడుగు నూలు రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. కానీ నేతన్న మజూరీ మాత్రం గత 5 సంవత్సరాలుగా పెరగడం మానేసి తగ్గుతూ వస్తుంది. పొడుగు అయిపోయిన తర్వాత ఇంకొక పొడుగు ఎవరు ఇస్తారా, ఎప్పుడు ఇస్తారా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసే పరిస్థితి. కరోనా ముందు వరకు సావుకారులు నేతన్న ఇంటికి వచ్చి మరీ చీరలు పట్టుకెళ్లే పరిస్థితి నుండి నేతన్న వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు నిల్చుని పొడుగుల కోసం ఎదురు చూసినా ఇచ్చే పరిస్థితులు లేవు. చాలామంది నేతన్నలు ఆర్థిక కష్టాలు భరించలేక చేసిన అప్పులకి వడ్డీలు కూడా కట్టుకోలేక తల్లిలాంటి చేనేతను వదిలేసి వారి ఆత్మాభిమానాన్ని చంపుకొని వాచ్మ్యాన్లుగా, చేపల కంపెనీలో డైలీ లేబర్లుగా రోజు కూలీకి వెళ్ళిపోతున్నారు. చిన్నప్పటి నుండి నేతనే నేస్తూ నేతనే చూస్తూ నేతలోనే పెరిగిన నేతన్న ఏ పని చేయగలడు? మమ్మల్ని కరుణించు తల్లి అని తన మగ్గాన్ని కౌగిలించుకుని ఏడవడం తప్ప. ఎన్ని కష్టాలు వచ్చినా మగ్గాన్ని వదలని నేతన్నలారా, అందుకోండి మా సెల్యూట్.